కొన్నిసార్లు విశ్వాస జీవితంలో నీకొచ్చే శ్రమలు నిన్ను అలా పాతాళానికి తొక్కి పడుతున్నట్లు అనిపించినా, నువ్వు ఎంత కిందకు వెళ్తున్నావో, నువ్వు ఎంత బాధను, శ్రమను, వేదనను అనుభవిస్తున్నావో, ఎంత అవమానాన్ని నువ్వు ఫేస్ చేస్తున్నావో దానికి రెట్టింపు ఘనతను దేవుడిస్తాడు. హల్లెలూయా. మీ పరిస్థితి ఏంటో నాకు తెలియదు. ఇక్కడికి రాకముందు దేవుని అడుగుతున్నా, ప్రభా ఏం చెప్పను నేను అని దేవుని సన్నిధిలో కనిపెడుతున్నప్పుడు దేవుడు ఇదే మాటను నాకు జ్ఞాపకం చేశాడు. ఐఎమ్ ష్యూర్ దిస్ ఇస్ టచింగ్ మెనీ హార్ట్స్. అనేక మంది హృదయాలను దేవుడి వాక్యం ద్వారా బలపరుస్తున్నాడని నేను నమ్ముతున్నాను. అపవాది నీకు కీడు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు. నీ చుట్టూ ఉన్న వ్యక్తులు నీకు విరోధంగా పన్నాగాలు పన్నుతూ అనేక ఆలోచనలు యత్నిస్తూ ఉండొచ్చు. టెంపరీగా నువ్వు ఓడిపోయినట్లు అనిపించవచ్చు, టెంపరీగా నువ్వు అవమానాన్ని ఎదుర్కొంటున్నట్లు, శ్రమను, బాధను ఫేస్ చేస్తున్నట్లు అనిపించవచ్చు. కానీ వాట్ ఎవర్ ద డెవిల్ ప్లాన్స్ టు డెస్ట్రాయ్ యూ, గాడ్ విల్ యూజ్ ఇట్ టు బ్లెస్ యూ. హల్లెలూయా. అపవాది నిన్ను నాశనం చేయడానికి ఏ పరిస్థితిని క్రియేట్ చేశాడో అదే పరిస్థితిని దేవుడు నిన్ను హెచ్చించడానికి, నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు వాడుకుంటాడు. ఆయన ఏ పరిస్థితినైనా తలక్రిందులు చేయగలడు.